మతత్రయ ఏకాదశి. ఇది ఏకత్వానికి ప్రతీక. శైవులు శివుణ్ణే పరమేశ్వరుడిగా భావించి లింగారాధన, రుద్రాభిషేకం, శివనామ జపం ప్రధానంగా ఆచరిస్తారు. వైష్ణవులు విష్ణువు లేదా నారాయణుణ్ణి పరబ్రహ్మంగా భావించి ఏకాదశి వ్రతం, విష్ణు సహస్రనామం, హరిభజనలకు ప్రాధాన్యమిస్తారు. స్మార్తులు ఆదిశంకరాచార్యుల సంప్రదాయం ప్రకారం శివ, విష్ణు, దేవి, సూర్య, గణపతులను సమానంగా ఆరాధిస్తూ పంచాయతన పూజను అనుసరిస్తారు. గమ్యం ఒకటే అనే సత్యాన్ని గుర్తు చేసే ఒక అపూర్వమైన అంశానికి ప్రతీకగా ఈ ఏకాదశిని వైష్ణవులు, శైవులు, స్మార్థులు 3 సంప్రదాయాల వారు ఒకే రోజున ఒకే మనస్సుతో ఆచరించే అత్యంత పవిత్ర వ్రతమే ఇది. సాధారణంగా ఏకాదశి తేదీల విషయంలో పంచాంగ భేదాల కారణంగా సంప్రదాయాల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తాయి. కానీ మతత్రయ ఏకాదశి రోజున ఆ భేదాలన్నీ లయమై భగవంతుడొక్కడే అన్న భావన ముందుకొస్తుంది. అందుకే దీనిని సమన్వయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. పురాణం ప్రకారం ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరిస్తే కొండంత పాపమైన చిన్న నిప్పురవ్వలా కాలిపోయి భస్మమవుతుందట. పురాణం ప్రకారం ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరిస్తే కొండంత పాపమైన చిన్న నిప్పురవ్వలా కాలిపోయి భస్మమైపోతుందట. పొలంలో